భగవంతుడి తర్వాత పూజించేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు. బ్రహ్మ తేజస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళ కనుక బ్రాహ్మణులు అనేటువంటి పేరు. వాళ్ళకి వేద మంత్రాలు అవన్నీ పురాణాలు శాస్త్రాలు అన్ని తెలిసినటువంటి వేద జ్ఞానం కలిగినటువంటి పురుషులు వాళ్ళు. వాళ్ళని కించపరుచుతూ వేదం ఆశీర్వచనం చేసినటువంటి ఆ బ్రాహ్మణ్ణి కించపరచు అదే సభా మండపంలో కించపరచడం ఎంతవరకు సమంజసం? అధికారం ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకోవచ్చా? తప్పు కదా. ఆ తప్పును సమర్థించుకుంటూ మనం ఈ పోతూ ఉంటే అదే అలవాటు కింద మారుతుంది. అందుకే సంఘటితంగా మారి పోరాటం చేస్తున్నాం. క్షమాపణ చెప్పాలి, ఆ పదవిని బర్తరఫ్ చేయాలి. అతని యొక్క పదవిని మనం బర్తరఫ్ చేయిస్తేనే ఈ బ్రాహ్మణుల యొక్క ఆవేశము చల్లారుతుంది. ఆ పోరాటం అనేటువంటిది ఆపేయాలంటే వీళ్ళ ఐక్యత అంతా సంఘటితంగా పోరాడుతున్నారు. ఈ పోరాటం అనే సముద్రంలో కొట్టుకొని పోవాలి. మనం ఏ మతాన్ని కూడా కించపరచడం లేదే, ఏ కులాన్ని హిందువులు అంటేనే అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అనుకునే భావనతో ఉంటుంది మనకు. కానీ ఆ మతాలన్నీ కూడా మనం గౌరవిస్తూ పోతుంటే మన బ్రాహ్మణ మతాన్ని, ఐకమత్యతను, వేదాలను కించపరిచేటువంటి అధికారం, ఎంత అధికారం ఉంటే మాత్రం కించపరచవచ్చా? అది ఎంతవరకు సమంజసం? ఇలాంటి అవకాశము ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా అది తప్పు కింద తప్పే జరుగుతుంది. ఆ తప్పు ఎవరు చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పోరాటాన్ని ప్రారంభించాము. ఆయన దళితుడు కాదు, క్రిస్టియన్ అని క్లియర్గా చెప్తా ఉన్నారు. అసలు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఈ దేశ జాతీయ ప్రయోజనాలు ఆలోచన చేసినట్టయితే ఆ రకమైన భాష ఎవరు మాట్లాడరు. మరి కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసారు వాళ్ళు దళితులమని. మరి సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే హిందూ సర్టిఫికేట్, క్రిస్టియన్లు ఎక్కడ రాయరు. వాళ్ళు ఓటు ఇస్తారు. ఇంకా ఎలక్షన్స్ ముందు కాంటెస్ట్ చేసే అభ్యర్థులంతా ఓటు ఇవ్వాలి. అంటే ఓ రకంగా కాన్స్టిట్యూషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ విష ప్రభావం ఏదైతున్నదో అది కేవలం బ్రాహ్మణత్వం మీద, బ్రాహ్మణులు చేసినట్టు మేము అనుకుంటలేము. ఒక సనాతన ధర్మం మీద రకరకాల ఆలోచనలు ఉంటాయి. నిజంగా కూడా ఇంత పెద్ద భారతదేశం ఇలా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా తట్టుకుంటుంది హిందూ మతం. అంటే మన దగ్గర ఉన్న జీన్స్ ఇవి. మన పూర్వీకులు సనాతన ధర్మం మీద, ఋషులు, వాల్మీకి, మహానుభావులు లాంటి వాళ్ళు ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. మరి ఆ ధర్మం మీద దాడి చేసుకుంటూ బ్రాహ్మణత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణత్వం ఛాలెంజ్గా చెప్తా ఉన్నాం. ఈ సనాతన ధర్మాన్ని కంకణం కట్టుకున్న మొట్టమొదటి వింగు బ్రాహ్మిన్సే. దేశ రక్షణ కోసం సైనికులు ఏ రకంగా అవసరమో ఈ రక్షణ కోసం, సనాతన ధర్మం కోసం అనేక రకాలుగా ఈరోజు కూడా పిల్లలు ఇస్తలేని తెలుసు కూడా వేదాలు నేర్చుకుంటా ఉన్నారు, ఉపనిషత్తులు నేర్చుకుంటా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. మరి ధర్మం కోసం చేస్తూ ఉన్నారు. బతకలేక కాదు, మాడిఫై చేయలేక కాదు, అప్గ్రేడ్ కాలేక కాదు. మరి అన్నిటి కూడా ఆలోచన చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేషిప్ నుంచి వారిని సస్పెండ్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబుదారీ కాదని చెప్తా ఉన్నాం. సూడో సెక్యులరిజం పేరు మీద హిందూ ధర్మం మీద దాడి, దేవాలయాల మీద దాడి, అర్చకుల మీద దాడి, దేవాదాయ శాఖలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్రాహ్మణ వ్యతిరేకులుగా తయారవుతూ ఉన్నారు. మరి వీటన్నిటి కూడా ఆలోచించి దయచేసి కూడా మిగతా కులాలకు సంబంధం లేనిది బ్రాహ్మణత్వం. మరి ప్రొద్దున లేవగానే లక్షల దేవాలయాలలో కూడా సర్వేజన సుఖినోభవంతని, ఈ దేశం బాగుండాలి, సర్వజనులు బాగుండాలని కోరే అర్చకత్వం ఏదైతుందో అది బ్రాహ్మణత్వంకు, లేకుంటే ఈ దేశంలో ఉన్న నిజాయితీకి ప్రదర్శన. మరి ఒకవేళ చర్చిలలో ఏం జరుగుతూ ఉంది, మసీదులలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం వాళ్ళ వరకే కోరుకుంటా ఉన్నారు, వాళ్ళ మత కోసం కోరుకుంటా ఉన్నారు. కానీ హిందూ ధర్మంలో, హిందూ మతంలో కూడా ఆ దేవాలయం ఎక్కడ కూడా జరగడం లేదు. మనం అందరి కోసం కోరుతా ఉన్నాం కనుక మరొకసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వీటిలో మీ ప్రమేయం లేదా? కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నది? కేవలం దేవాలయాలు నిర్మాణం చేసి దేవాలయానికి డబ్బులు ఇచ్చి పుష్కరాలు చేసినంత మాత్రం నిజాయితీ కాదు. హిందూ ధర్మం మీద దాడి చేసినట్టయితే, దేవాలయం మీద దాడి చేసినట్టు ఎవరి మీద యాక్షన్ జరుగుతలేదు. వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, అతను వెంటనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాత